డెంగ్యూ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏం చేసుకోవాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? అండ్ డెంగ్యూ తర్వాత రాకుండా ఎట్లా చేసుకోవచ్చు అనేది నేను ఇప్పుడు డిస్కస్ చేస్తాను. హలో అండి. నేను డాక్టర్ వంశీకృష్ణ, కన్సల్టెంట్ ఫిజిషియన్, డెక్కన్ హాస్పిటల్‌లో వర్క్ చేస్తుంటాను. సో, డెంగ్యూ ట్రీట్మెంట్ ఆప్షన్స్. సో, ట్రీట్మెంట్‌కి వచ్చేసి ఏంటంటే డెంగ్యూకి పలానా డ్రగ్స్ అంటూ ఉండవు. అంటే ఇప్పుడు మలేరియాకి ఈ డ్రగ్స్, టైఫాయిడ్‌కి ఈ డ్రగ్స్ అట్లా అని ఎట్లా ఉంటాయో డెంగ్యూకి మనకి డ్రగ్స్ అనేవి ఉండవనమాట. బట్ మనం అయినా గానీ ఎందుకు అడ్మిట్ చేయాల్సొస్తది అంటే డెంగ్యూ వచ్చినప్పుడు విపరీతమైన డీహైడ్రేషన్ అయిపోతుంది. డీహైడ్రేషన్ అయిపోయి దానివల్ల ఇంకా ప్లేట్లెట్స్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, డీహైడ్రేషన్ లాంటివి అవ్వకుండా మనం అడ్మిట్ చేసుకొని కంటిన్యూయస్‌గా సెలైన్స్ అంటే మనకందరికీ తెలిసిన భాషలో గ్లూకోజ్ అంటాం కదా! అవి ఎక్కించుకుంటూ ఉండాలనమాట. అవి ఎక్కించుకుంటూ బీపీ అవి మానిటర్ చేసుకుంటూ అండ్ డెంగ్యూ వచ్చినప్పుడు వేరే బాడీ సిస్టమ్స్ మీద అంటే లివర్ మీద, కిడ్నీ మీద అట్లా కూడా అప్పుడప్పుడు సింప్టమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. వాటి ప్రాబ్లమ్స్‌తో కూడా. అవి కూడా ఏమన్నా వస్తున్నాయో చూసుకొని, ప్రతిరోజు ప్లేట్లెట్స్ మానిటర్ చేసుకొని, అవసరమైతే ప్లేట్లెట్స్ ఎక్కించుకొని మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తూ ఉంటామనమాట. ఇక్కడ ఒక మిస్‌కన్సెప్షన్ ఏంటి అంటే మనకేదో పపాయ ఆకురసంతో చేసిన తాగితే జ్యూస్ లాంటివి చేసుకొని తాగితే ప్లేట్లెట్స్ పెరిగిపోతాయని ఒక మిస్‌కన్సెప్షన్ ఉంటుంది. ఆఫ్‌కోర్స్ కొంతమందికి పెరుగుండొచ్చు. బట్ ఏంటంటే మనకి ఆ పపాయ ఆకు రసంతో చేసిన టాబ్లెట్స్ మనకి అందుబాటులో ఉంటాయి. మనకి ఒక్కొక్కళ్ళు వేసుకోమంటారు, ఒకళ్ళు వద్దంటారు, ప్రయోజనం లేదంటారు. అదొక డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి దాని మీద. బట్ నా సలహా ఏంటి అంటే పపాయ ఆకుతోని ఒక రసంలాగా చేసుకొని పేషెంట్స్ ఎవరు కూడా తాగకూడదు. మనం కావాలంటే దాంతో చేసిన టాబ్లెట్స్ ఉంటాయి. అవి వేసుకోవచ్చనమాట. ఇది మనము డెంగ్యూ ట్రీట్మెంట్ వరకు ఇప్పటిదాకా తెలుసుకున్నాం. దాని తర్వాత డెంగ్యూ రాకుండా ఏం చేయాలి? అంటే మనం ఫస్ట్‌లో చెప్పుకున్నాం గదా! డెంగ్యూ అనేది ఎందుకు వస్తుంది? మస్కిటో బైట్ వల్ల అనమాట. ఇప్పుడు మనం మస్కిటో బైట్ అనేది మనం రాకుండా ఉందనుకోండి. మనం మస్కిటో బైట్‌ని అవాయిడ్ చేసుకుంటే మనకి డెంగ్యూ రాకుండా మనం తప్పించుకోగలం అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటకి వెళ్తున్నప్పుడు, రాత్రి పడుకున్నప్పుడు జనరల్‌గా ఆ మస్కిటో మార్నింగ్సే ఎక్కువ టైం ఉంటుంది. సో దట్ ఏంటంటే ఫుల్లీ కవర్డ్ క్లాత్ వేసుకున్నా అండ్ దాని తర్వాత నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. ఎక్కడైనా నీరు క్లాగ్ అయ్యి ఉందనుకోండి, ఇంట్లో మనీ ప్లాంట్లు పెట్టుకుంటారు, ఫ్లవర్ వేసులు పెట్టుకుంటారు, లేదా కొన్ని టైర్స్ ఉండిపోతాయి బయట. ఆ టైర్స్‌లో వాటిలో నీళ్ళు అట్లా అండ్ కొంతమంది కొబ్బరి చెప్పులు ఉంచేస్తారు. వీటన్నిటిలో ఏంటి అంటే మస్కిటో బ్రీడింగ్ ప్లేసెస్ అనమాట. అంటే మస్కిటో బాగా వృద్ధి చెందడానికి ఉండే ప్లేసెస్. అలాంటి చోట్ల ఏమవుతుంది అంటే మనకి మస్కిటో లోడ్ ఎక్కువ ఉంటే దానివల్ల మనకు కూడా దోమ కుట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో తర్వాత నైట్ పడుకుంటున్నప్పుడు మస్కిటో రెపెలెంట్ క్రీమ్ అని, దాని తర్వాత పిల్లలు ఉంటారు. పిల్లలకి ఏంటి అంటే పిల్లలు కానీ మనమైనా కానీ దోమతెరలు లాంటివి పెట్టుకోవటం ఇలాంటివి చేసుకోవాలి. అండ్ ఒకవేళ ఇంకా కొన్ని స్పెషల్ పాపులేషన్ ఉంటుంది. వాళ్ళంటే లైక్ బాగా ఎక్స్‌ట్రీమ్స్ ఆఫ్ ఏజ్ అంటే మరీ చిన్నపిల్లలు గానీ, మరీ పెద్దవారు గానీ, లేదా క్యాన్సర్ పేషెంట్స్ గానీ, ప్రెగ్నెంట్ లేడీస్ గానీ, షుగర్ పేషెంట్స్ గానీ, వీళ్ళందరూ ఏంటంటే ఇంకా ఎక్కువ జాగ్రత్తగా ఉండాలనమాట. సో మామూలు కన్నా వాళ్ళలో కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి నేను వ్యూవర్స్ అందరికీ ఏం చెప్తున్నానంటే సో డెంగ్యూ అనే మాట విని కంగారు పడొద్దు. ప్లేట్లెట్ విని అస్సలు టెన్షన్ పడొద్దు. దాని తర్వాత అట్లా అని చెప్పి సెల్ఫ్ మెడిసిన్స్ కూడా మంచిది కాదు. అండ్ డాక్టర్ సలహా తీసుకొని దాన్ని బట్టి మీరు కరెక్ట్‌గా ట్రీట్మెంట్ తీసుకుంటే డెంగ్యూని మనం ఈజీగా ఓవర్‌కమ్ చేయొచ్చనమాట. సో మీకు ఈ ఇన్ఫర్మేషన్ ఉపయోగపడితే దీని ప్రకారం ఫాలో అవ్వండి. లేదు మీకు డౌట్ ఉంది, లేదు డెంగ్యూ సీరియస్‌గా ఉన్నట్టు మీకు అనిపిస్తే వెంటనే మా డెక్కన్ హాస్పిటల్‌కి వచ్చి చూపించుకోండి. థాంక్ యూ.